79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 1.1 కిలోమీటర్ పొడవు ఉన్న జాతీయ జెండాను IAUYSA ఇంటర్నేషనల్ ఓమోజయా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ కళాశాల యాజమాన్యం సహకారంతో జాతీయ పతాక ర్యాలీని మంగళవారం నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, యువత మదిలో ఎప్పటికీ నిలిచిపోయేలా 1.1 కిలోమీటర్ జాతీయ పతాకం ఏర్పాటు చేసి దేశభక్తిని చాటేలా యువ స్వచ్ఛంద సేవా సంస్థ IAUYSA సేవలను మరియు కర్నూలులో ఎంతోమంది యువతకి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సెయింట్ జోసెఫ్ కళాశాల డీన్ అడ్మిన్ షౌర్వల్ రెడ్డి వారి సహకారాన్ని ప్రశంసించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ ST జోసెఫ్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శాంత, వైస్ ప్రిన్సిపాల్ CV సత్యనారాయణ, గ్లోబల్ టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ S కాజా మాలిక్, శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాల కరస్పాండెంట్ B వాసుదేవయ్యతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. దాదాపు 3,000 మందికి పైగా యువత పాల్గొని వారి దేశభక్తిని చాటుకున్నారు. దేశ నాయకులు, అమరవీరుల వేషాలతో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం అనంతరం కర్నూలులో నిర్వహించిన 1.1 కిలోమీటర్ల జాతీయ పతాక ర్యాలీ వరల్డ్ రికార్డ్స్ ఇండియాలో స్థానం దక్కించుకుందని ఆ సంస్థ CEO పవన్ కుమార్ సోలంకి ప్రకటిస్తూ ధృవీకరణ పత్రాన్ని సైతం సెయింట్ జోసెఫ్ కళాశాల యాజమాన్యంకు IAUYSA ప్రతినిధులకు అందించారు. కర్నూలు టౌన్లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు ఇక్కడ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా IAUYSA ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ర్యాలీని మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ర్యాలీలో విశేషం ఏంటంటే, మీకు గుజరాత్ నుంచి అబ్జర్వర్ వచ్చారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించి. సో ఇంతకుముందు గుజరాత్లో ఒక 3,200 ఫీట్తో ఒక నేషనల్ ఫ్లాగ్ ర్యాలీ చేశారు. ఈరోజు ఇక్కడ 3500 ఫీట్ అంటే 1100 మీటర్ల జెండాని ఈరోజు మనం ఇక్కడ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ ఒక రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం ఈరోజు. సో ఈ సందర్భంగా కర్నూలు ప్రజలకి, ఎస్పెషల్లీ NGOకి అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ఆగస్ట్ 15 దాకా మన కార్యక్రమం నడుపుతూ ఉన్నాం. ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరాలి హరితరంగ భాగంలో. సో ఒకసారి అందరూ కూడా దేశభక్తిని చాటి చెప్పాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 29th డే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరి AUYSA ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమము 1.1 కిలోమీటర్ నేషనల్ ఫ్లాగ్ను ఈ విధంగా కర్నూలు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ విధంగా పిల్లలతో దీన్ని ర్యాలీ చేయడం అనేది నిజంగా కర్నూలు ప్రజలందరికీ ఆనందదాయకమైన విషయం, నిజంగా చాలా హర్షింపదగ్గ విషయం. ఈ ఆర్గనైజేషన్ వారు చేస్తున్నటువంటి సేవలు, అలాగే కరోనా సమయంలో వీళ్ళు పోలీస్ వారికి అయితేనేమి, అలాగే మాస్కులు కానీ, అలాగే 2 రాష్ట్రాల్లో కలిపి వాళ్ళు ఎన్నో సేవలు చేశారు, పిల్లలు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డులోకి చేరేంత దాకా దీన్ని ఈ విధంగా 2,000-3,000 మంది పైచిలుకు పిల్లలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ నుంచి ఇక్కడి నుంచి ర్యాలీ మరి కొండారెడ్డి బ్రిడ్జ్ వరకు తీసుకెళ్తున్నారు. అలాగే దీంట్లో అనేక మంది పిల్లలు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. NCC పిల్లలు అయితేమి, స్కౌట్ పిల్లలు అయితేమి, అలాగే PETs అయితేనేమి, టీచర్స్ అయితేమి, మేనేజ్మెంట్ వారు అయితేమి, అలాగే సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ప్రత్యేక యాజమాన్యం వారు దీని గురించి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లాల్లో ఒక ప్రతిష్టాత్మక జరపాలన్న ఉద్దేశంతో వాళ్ళ కాలేజీ పిల్లలు అందరితో కలిసి, అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి పూనుకున్నారు. ఈ యొక్క సక్సెస్ అనేది జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి పెద్ద ఫ్లాగ్ను ఈ విధంగా చేయడం అనేది కర్నూలు చరిత్రకే ఇది మలుపురాయిలాగా ఉంది. కాబట్టి చాలా హర్షింపదగ్గ విషయం. అలాగే కర్నూలు ప్రజలందరికీ ఇది ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఇటువంటి వాతావరణంలో నిజంగా ఇండిపెండెన్స్ డే అంటే ఏంటిది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ఈ విధంగా ఈ ఆయుష కంపెనీ వాళ్ళు ఆర్గనైజేషన్ చేయడం అనేది చాలా సంతోషింపదగ్గ విషయం, చాలా హర్షింపదగ్గ విషయం. కర్నూలు చరిత్రలోనే ఇటువంటి ఆర్గనైజేషన్లు ఉండడం ద్వారా కర్నూలుకే గర్వకారణంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మాకు IAUYSA అనే ఆర్గనైజేషన్తో చాలా అనుబంధం ఉంది. మా పిల్లలు అక్కడ వెళ్ళి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేశారు. అప్పటి నుంచి ఆ అనుబంధం అట్లాగే
కొనసాగుతూ ఉంది. మాకు వచ్చి ఇట్లాంటి ఒక కార్యక్రమం చేద్దామని చెప్పగానే మా మేనేజ్మెంట్, మా స్టాఫ్, మా పిల్లలు ఎంతో ఎంతూజియాజంగా, ఎంతో డెడికేషన్తో ఈ పని చేయడానికి ముందుకొచ్చారు. అందరూ దాదాపుగా 1806 మంది ఈ జెండాను మోయడానికి అని చెప్పేసి ముందరకు వచ్చారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలకు చెందిన పిల్లలందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే మనం జెండాని ఎగరేసిందే చూసింటాము, కొందరికి జెండా ఎగరేసే ఛాన్స్ వచ్చింటుంది, కానీ జెండాని మోసే అదృష్టం చాలా కొద్ది మందికే ఉంటుంది. దాంట్లో మేమందరూ భాగస్వాములు అవ్వడం, మమ్మల్ని భాగస్వామ్యంలోకి తీసుకోవడం ఆయుష్య సంస్థకి మేము చాలా చాలా కృతజ్ఞత చూపిస్తున్నాము. అండ్ ఇలాంటి ఒక అదృష్టాన్ని మా పిల్లలందరూ వాళ్ళ జీవిత కాలంలో అదొక మెమరీగా ఉండబోతోంది. అండ్ సార్ చెప్పినట్లు కర్నూలు పట్టణానికి ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద మెగా ఈవెంట్, ఇంత పెద్ద వరల్డ్ రికార్డ్ అనేది ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది కర్నూలులో. ఇది చాలా హర్షించదగ్గ విషయము. మా మేనేజ్మెంట్, మా స్టాఫ్, మా పిల్లలు అందరూ కూడా దీంట్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు. జై భారత్. मेरा नाम है पवन सोलंकी, प्रेसिडेंट वर्ल्ड रिकॉर्ड्स ऑफ इंडिया जीनियस फाउंडेशन। आज आयुषा जो फाउंडेशन है हैदराबाद का, उन्होंने एक रिकॉर्ड का प्लानिंग किया था, हर घर तिरंगा घर घर तिरंगा, जिसमें उन्होंने वर्ल्ड का सबसे लंबा जो इंडियन ट्राई कलर फ्लैग है वो बनाने का हमको प्रपोजल भेजा था। जो हमारा पुराना रिकॉर्ड था वो 3000 फीट का था और ये अभी 3500 फीट का ये बन रहा है और ये ब्रेक होगा। रिकॉर्ड गुजरात में जो लास्ट रिकॉर्ड बना था, यही रिकॉर्ड आज यहाँ ब्रेक हो रहा है और हमारी टीम यहाँ एडजुडिकेशन के लिए आई है और यहाँ उनको आज प्रोविजनल सर्टिफिकेट यहीं का यहीं हम अनाउंस करेंगे। थैंक यू। IAUIS అందరికీ నమస్కారం. ఈరోజు ఐయుఎస్ సంస్థ ద్వారా మనం కర్నూలులో కనీవిని ఎరగని రీతిలో ఎవరు చేయని రికార్డులు మనకు సొంతమవుతున్నందుకు నిజంగా మనము అందరం హర్షించదగిన విషయం. ఇది ఆషామాషి విషయం కాదు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే జెండా పండగ అంటే మనం యాక్చువల్గా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండగ. మామూలుగా వచ్చేసి రంజాను, తర్వాత దసరా, క్రిస్మస్, ఇవి ఎవరి వాళ్ళు చేసుకునే పండగ ఉంటుంది. కానీ ఇది అందరం భారతదేశం మొత్తము గర్వించదగ్గ పండగ. మన పూర్వీకులు వాళ్ళ కష్టఫలంగా వాళ్ళు కష్టపడి ఏ విధంగా మనకు ఈ స్వతంత్రాన్ని ఇచ్చిన తర్వాత మనం ఈరోజు ఈ విధంగా జరుపుకుంటున్నామో, ఇది కర్నూలుకు మనం చేసుకున్న ఒక పుణ్య సుకృతం అనుకోవాలి. ఇది మామూలు ఆషామాషి విషయం కాదు. ఈరోజు డిఓ గారు, మన రమణి మేడం గారు ఈరోజు స్ట్రెంత్ 2000 మంది పిల్లల్ని, ఇది మామూలు విషయం కాదు. ఇంతవరకు ఇది మన భారతదేశంలో ఇప్పుడు రికార్డ్ సార్ చెప్పినట్లు గుజరాత్ తర్వాత మన కర్నూలుకు దక్కిన ఈ సౌభాగ్యాన్ని మనం అందరం ఆస్వాదించి బ్రహ్మాండంగా ఈ విధంగా ఈ 1 కిలోమీటర్ 1100 మీటర్ల జెండాను మనము ఏఐయు సంస్థ ద్వారా మనము ఈరోజు కర్నూలులో కొత్త రికార్డుని నెలకొల్పబోతున్నాం. కాబట్టి నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు వచ్చిన డిఓ గారికి, మేడం గారికి అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంస్థలో నేను దాదాపు ఒక 10 years నుంచి మంచి ప్రోగ్రామ్స్లో నేను పాల్గొంటున్నాను. మేడం వల్ల స్కూల్ పిల్లలకు కూడా నేను 2-3 సార్లు క్లాసులు ఇచ్చినాను. ఈ విధంగా ఈ రోజు మనం జరుపుకున్న పండుగ ఇప్పుడు రాబోయే తరాలకు మనము ఒక స్ఫూర్తిదాయకంగా మనం టోటల్ ఇప్పుడు ఇండియాలోనే ఒక రికార్డు నెలకొల్పడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. నా పేరు ఖాజా మాలిక్, గ్లోబల్ టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్.